హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐష్యూ బేబీ అశ్విక బ్లాగ్స్. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి నేను ఏమేమి చేశానో న్యూ ఇయర్ రోజు చూపిస్తున్నాను. ముందుగానే 5 o'clock లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా వంట దగ్గరికి వెళ్ళేసి వంట కూడా చేసేసాను. ఇంకా మిగతా అన్ని బాసనన్నీ క్లీన్ చేసుకున్నాను. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 6:30కి అట్లా ఇంకా ముగ్గు వేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ముగ్గు కూడా వేసేసాను. 6:30 నుంచి 7:30 పట్టిందన్న నాకైతే 1 hour పట్టింది. మీరు ఎంత టైంలలో కలర్స్ అన్ని రంగులు వేశారో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, అదేవిధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. తర్వాత నేను మా బావ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజ కూడా చేసేసాను. పూజకు కావాల్సిన సామాన్ మొత్తం పక్కన పెట్టేసుకొని ఇంకా వాటన్నిటిని సిద్ధం చేసుకొని నేను కూడా పూజ చేశాను. పూజ చేసేటప్పుడు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా చేస్తే మనసు కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా నేను మా పాప రెడీ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి నేను అక్కడికి వెళ్తున్నాం. తర్వాత కొబ్బరికాయలు తీసుకున్నాము. కానీ ఇక్కడ మొత్తం 50 రూపీస్ అంట కొబ్బరికాయ మొత్తం. అంటే అందులో ఇంకా పూలు పండ్లు అన్నీ మిగతా అన్నీ పెట్టి ఇచ్చేస్తారు. పసుపు కుంకుమ నార్మల్ కొబ్బరికాయ ఇట్లా పూలు కాకుండా. తర్వాత టెంపుల్కి వచ్చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి కూడా క్యూ లైన్లో ఉన్నారు చాలామంది. ఇంకా ఫస్ట్ కదా అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా లైన్ మొత్తం అలా ఉండిపోయింది. నాకైతే దర్శనం కూడా చాలా బాగా అయింది. నేను మా పాపతో దర్శనం కూడా చేసుకున్నాను. కొద్దిగా మా పాప ఇబ్బంది పెట్టింది, అయినా సరే కానీ ఇంకా దేవుడిని చూపిస్తూ అదొకటి ఇదొకటి చెప్తే తను మంచిగా ఆడుకుంటూ చేస్తూ ఇట్లా ఒక వీడియో తీస్తా చూడు మమ్మీ అని చెప్తే ఇంకా ఆ విధంగా తింటూ చూస్తూ చూడనట్టుగా చేస్తూ ఇంకా ఆడుకుంటుంది. తర్వాత నేను మా పాప దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. ఫస్ట్ టైం అండి మా చెల్లె లేకుండా మేమైతే న్యూ ఇయర్ స్పెషల్గా ఈ విధంగా చేసుకోవడం. తను లేదని చాలా బాధ అనిపించింది. ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి హాయ్ చెప్పు మమ్మీ. చదువుకోవడానికి వెళ్ళిన తను లేదని చాలా బాధగా అనిపిస్తుంది. అదేవిధంగా నా ఛానల్ నచ్చడం అయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినప్పుడు ఆల్ అని నొక్కినప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్